ఇంటికి రూపాయి మిగులుద్ది, ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఇది ఇవన్నీ సమ్ ఆఫ్ ద టిప్స్. కొన్ని అక్కడ కర్ణాటక అంటే బెంగళూరుకు సంబంధించిన కొన్ని సక్సెస్ స్టోరీలు చూసాను నేను, హైదరాబాద్ సంబంధించిన కొన్ని సక్సెస్ స్టోరీలు చూసాను. వ్యతిరేకించే వాళ్ళు ఉండొచ్చు, ఉచిత బస్సు నాశనం అయిపోతుంది అదే అనేటటువంటి, అది బస్సు ఎక్కే వాళ్ళు మాట్లాడాలి, మనం కాదు మాట్లాడాల్సింది. బస్సు ఎక్కేటటువంటి వాళ్ళకి ఈ మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది బస్సు ఎక్కని వాళ్ళే మాట్లాడుతున్నారు. కాబట్టి అదొక కాన్సెప్ట్. అందులో సక్సెస్ ప్రతి దాంట్లో ప్రయోజనం ఉంటుంది, నష్టం ఉంటుంది. ఈ విధమైన ప్రయోజనాలు అయితే ఉన్నాయి. బాబు గారు ఆ విషయంలో ఆయన జీవితంలో 2024 బాబుని భవిష్యత్తులో చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్టీ రామారావు అంటే కిలో బియ్యం గుర్తుకొస్తుంది, ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తాడు, అదే సరే రాజశేఖర్ రెడ్డి గుర్తుకొస్తాడు, అమ్మ ఒడి లేకపోతే కనుక ఈ దాని పేరేంటది నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి గుర్తుకొస్తాడు, మనిషికి డబ్బులు అనేటటువంటిది, చేయూత ఇట్లాంటివన్నీ కూడా, వాలంటీర్ వ్యవస్థ. ఇప్పుడు చంద్రబాబు నాయుడుది ఇంతకు ముందు సక్సెస్ అయింది ఏంటంటే అన్న క్యాంటీన్, ఆ పేరు ఆ అన్నం పెట్టేటటువంటి, సరే ఎక్కడదో కాపీ కొట్టారు ఇవన్నీ అనవసరం, బట్ ముందు పబ్లిక్ అంత ముద్దదో పెట్టాడు ఆయన, అది గుర్తుకొస్తుంది. చంద్రన్న క్యాంటీన్ అని పెట్టుకోవాలి నన్ను అడిగితే, అది ఎందుకంటే అన్నగారి టైంలో పెట్టిన పథకం కాదు కదా అది, కాబట్టి అది పెట్టుకోవచ్చు. రెండోది వచ్చేటప్పటికి ఈ బస్సు ఉచిత బస్సు అనేటటువంటిది మాత్రం ఆయన చరిత్రలో గుర్తుంచుకోవచ్చు ఫ్యూచర్లో. మహిళలకి మీరు అన్నట్టు మంచి సాధికారత, అలాగే మంచి వెసులుబాటు. కానీ